మేము దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 2000 జీతంతో పనిచేసినాం. అయితే మేము ఎక్కేటప్పుడు స్టార్టింగ్ లో ఉద్యోగం ఎత్తేటప్పుడు ఏమైందంటే కేవలం ఒక 10th బేసిక్ మీదనే మమ్మల్ని జాయిన్ చేసుకోరు. అయితే మేమేం చేసినాం అంటే 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ అన్నారు ఫస్ట్. ఆ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఏమన్నారంటే మీకు ఉన్నత ఇంకా స్టడీ క్వాలిఫికేషన్ పెరిగితే మీకు మళ్ళీ కూడా అట్లనే కంటిన్యూ అవుతుంది, ఇంకా మీకు అందులోనే మంచి పోస్ట్ ఏమైనా ఇస్తారు అనేది ఒక అపోహ అయితే ఉంటది కదా సార్ ప్రతి ఒక్కరికి, ఆశాజీవులం కాబట్టి అని మేమేం చేసినాం అంటే ఆ 10th తోనే ఆపకుండా ఇది చేసుకుంటూ కూడా ఉన్న చదువు 10 సంవత్సరాలు ఒకటే దాంట్లో కంటిన్యూ అవుతున్నాం అంటే ఇంత చదువుకొని దాదాపు ఇప్పుడు BA కంప్లీట్ అయి ఉన్నాం, అయినా కూడా ఇది వదిలిపెడతలేము. 2000 జీతం అంటే ఇప్పుడు బయట చేసుకున్నా వస్తుంది, కానీ ఇది గవర్నమెంట్ ఇచ్చిన పని, గవర్నమెంట్ ₹1 అయినా చాలా అన్న ఉద్దేశంతో తప్ప 10 సంవత్సరాలు 2000కు పని చేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా మమ్మల్ని కాలయాపననే జరుగుతుంది. ఇస్తాం అంటారు కానీ మాకు ఏ ఉద్యోగం అయితే రాలేదు. మీకు క్వాలిఫికేషన్ మంచిగా ఉంటే మీకు ఇంకా మంచి ఉద్యోగం వస్తుందని కూడా రీసెంట్ గా అయిపోయే ముందర కూడా మాకు ఇదే మాట అన్నారు. అయినా కూడా మా వాళ్ళు చాలా మంది అట్లా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చదివిన వాళ్ళు కూడా ఉన్నాం. కానీ ఇంత చదువుకొని కూడా ఇదే ఉద్యోగం మీద ఆధారపడడం అంటే కేవలం ఏమైనా మనం విలేజ్ లో ఉంటాము, విలేజ్ లో అందరితోటి మంచి పనులు చేయించుకొని పలానా మంచి వ్యక్తి పలానా ఉద్యోగి బాగా పనులు చేస్తుంది అని ఆ పేరు తెచ్చింది మా వల్లనే గవర్నమెంట్కి వచ్చింది వాస్తవానికి. ఎందుకంటే ప్రతి విలేజ్ లో మీరు సెర్చ్ చేయండి సార్, సాక్షర భారత్ ఉద్యోగం ఎక్కడ కూడా ఎలాంటి డబ్బులు ఆశించకుండా పనిచేసిన ఘనత ఒక సాక్షర భారత్ ఉద్యోగులకే వచ్చింది. పెన్షన్లు కూడా మేమే చేసినాం సార్, అది కూడా కేసీఆర్ స్వయంగా ఎన్నిక చేసిన మమ్మల్ని. ఎందుకంటే వీళ్ళు 2000 జీతమే పని చేసిన కానీ ఎవరిని కూడా ఏ పని చేయించినా ఒక మరుగుదొడ్డి కట్టించినా ₹100 అడగలేదు సార్, ఒక ఓటు వేసిన ₹100 అడగలేదు. ఎందుకు మాకు గవర్నమెంట్ ఇస్తుంది అదే చాలు, మా వల్ల మంచి జరగాలి. మా వల్ల మంచి జరిగితే ప్రజలు ఏం చేస్తారు, గవర్నమెంట్ మెచ్చుకుంటారు, గవర్నమెంట్ మెచ్చుకుంటే మా ఉద్యోగం ఉంటుంది. ఇటు తిరిగినా మా ఉద్యోగం మాకు కావాలనే అడుగుతున్నాం. కానీ మెచ్చుకుంటూ మాకు హామీ ఇచ్చిండు, ఇస్తామని చెప్పిండు. ఆల్రెడీ మా ఫైల్ కూడా అక్కడ దాకా పోయింది. లాస్ట్ కు తీరా దగ్గరకు వచ్చేసరికి ఏమి చేయలేకపోయింది. తర్వాత మళ్ళీ మా బాధలు చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు హామీలు ఇచ్చింది, చేస్తామనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామన్నారు. వీళ్ళు కూడా కాలయాపన జరుగుతుంది కానీ మాకు ఎవరు కూడా ఇయ్యము అని అయితే ఎవరు చెప్పలేదు సార్. ఆ గవర్నమెంట్ చెప్పలేదు, ఈ గవర్నమెంట్ చెప్పలేదు. మేము ఏ గవర్నమెంట్ ని విమర్శించడానికి కాదు, మాకు కావాలి ఉద్యోగం, విలేజ్ లో కావాలి అంతే, ఉద్యోగం కావాలి. అది డిమాండ్స్ మాకు ఉద్యోగమే కావాలి సార్. మేము ఇంత చదువుకొని ఈ రోడ్ల మీద పడి ఇన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ జాబ్ దొరకాలంటే మనకున్న టాలెంట్ ఉంటే పెడితే ఏదైనా ఉద్యోగం వస్తుండొచ్చు, ఒక్కరి వల్ల కాదుగా. మేము ఉన్నది ఇంత మందివి, మా సంఖ్యాబలం ఇంత ఉంది, మేము సాధిస్తే ఖచ్చితంగా మా ఉద్యోగాలు వస్తాయి నమ్మకంతో మేము ఈ గవర్నమెంట్ కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఉద్యోగం ఇస్తా అన్నది కదా సార్, ఇస్తా అన్నది కాబట్టి అడుగుతున్నాం, తప్పేం లేదుగా. ఇవ్వను అంటే మేము అడగకపోదు, మాది వేరే విధంగా ఉండడం ఏమో. ఒకవేళ ఎవరిని కించపరచాలి కానీ ఎవరికి ఎగరెస్ట్గా మేము చేయలేదు, మేము శాంతియుతంగా పోరాడినాం సార్ ఇప్పటి వరకు కూడా. ఇంకా కూడా హామీని నమ్ముతున్నాం అంటే మీరే ఆలోచించండి. ఎవరైనా హామీని నమ్మి ఇంకా ఉద్యోగం కోసం తిరుగుతారా? ఎందుకు తిరుగుతలేరు? మేము చదువు నేర్పించేటోళ్ళు అందుకు తప్ప వేరే ఎలాంటివి ఏమైతే మేమేం చేస్తలేం సార్. శాంతియుతంగానే మా ఉద్యోగం కావాలని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ జీపీలో మా ఉద్యోగం మాకు ఇప్పిస్తే చాలు. ఇప్పుడు మీరు ఇదే సమస్య గురించి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు, కాంగ్రెస్ మంత్రులతో మాట్లాడారు, మరి వాళ్ళు ఏమంటున్నారు? అమ్మాయి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు సార్, మీ ఫైల్ మా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంతమంది ఉన్నాము. జోడో యాత్రలో రాహుల్ గాంధీ సార్ కలిసినప్పుడు అదే చెప్పారు, రేవంత్ రెడ్డి సార్ని కలిసినప్పుడు అదే చెప్పారు, బట్టి విక్రమ్ సార్ అందరూ అదే చెప్తారు. సీతక్కని కలిసినప్పుడు కూడా సీతక్క కూడా సానుకూలంగా స్పందించారు. పొన్నం ప్రభాకర్ సార్ని కలిస్తే కూడా సార్ కూడా అట్లే అన్నారు. అందరూ అదే చెప్తారు, ఇస్తామనే చెప్తారు. కానీ ఇస్తాం అనేది ఎప్పుడో తెలుస్తలేదు, వెయిట్ చేస్తా ఉన్నాం అన్నట్టు ఇంకా వస్తుంది అని.